ఓ చిన్న పట్టణం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. ధర్మస్థల టెంపుల్ సిటీపై ప్రపంచం దృష్టి పడింది. దర్యాప్తు జరుగుతున్న తీరుపైన అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ దిశగా సిట్ తీరుపైన విమర్శలు వస్తుండగా దర్యాప్తును వేగవంతం చేయాలి అన్న ఒత్తిడి పెరుగుతోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని హత్య. సంతోష్ రావణ్ అనే వ్యక్తి అరెస్ట్. సంతోష్ ను నిర్దోషిగా తేల్చిన కోర్టు 2001 నుంచి 2011 మధ్య 452 అసహజ మరణాలు. ధర్మస్థల ప్రాంతానికి చెందిన ఒక యువతి ఇంటర్ 2వ ఏడాది చదువుతుండగా లైంగిక దాడి జరిగి హత్యకు గురైంది. ఆ కేసులో సంతోష్ రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏడాది తర్వాత ఆయన నిర్దోషంటూ కోర్టు వదిలేసింది. 9 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత 2023లో ఆయన్ను కోర్టు వదిలేసింది. మరి అసలు నేరం చేసింది ఎవరు అన్నది పెద్ద ప్రశ్న. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మస్థల చుట్టూ అసహజ మరణాలు, దారుణమైన లైంగిక దాడుల కథలు ఎన్నో ఉన్నాయి. ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లో 2001 నుంచి 2011 మధ్యలో సంభవించిన అసహజ మరణాలు 452 అని పోలీసులే చెబుతున్నారు. మరి వాటిపై ఒక్క దర్యాప్తు కూడా జరగలేదు. పదేళ్ల క్రితం అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని అక్కడే మాయమైంది. ఆమె తల్లి సుజాత ఇంకా ఆమె కోసం వెదుగుతూనే ఉంది. న్యాయ పోరాటం చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సుజాత మళ్లీ వచ్చి తన కూతురి అవశేషాలు ఏవైనా దొరుకుతాయా అన్న ఆశతో ప్రయత్నిస్తోంది. అప్పట్లో టూరుకు వచ్చిన అందరూ అమ్మాయిలు ఇంటికి తిరిగి వస్తే తన బిడ్డ మాత్రం మాయమైందని సుజాత బోరున విలిపిస్తోంది. సిట్కు ఆమె ఒక విజ్ఞప్తి చేసింది. భూమి లోపల వస్తువులను చూసే రాడాళ్లను వాడితే తమ బిడ్డ అవశేషాలను దక్కుతాయని ఆమె వేడుకుంటోంది. మహంతి నేతృత్వంలోని సిట్ బృందాలు జీపీఆర్లను వాడాలని అందరూ కోరుతున్నారు. పైగా ఈ అంశం వెలుగులోకి వచ్చినప్పట్నుంచి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఎవరికి వచ్చిన రీతిలో వాళ్లు పోస్టులు పెట్టడం ద్వారా మరింత గందరగోళానికి కారణమవుతున్నారు. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సిట్ అన్వేషిస్తున్న ప్రదేశాలు రాష్ట్ర రహదారికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఉజిరే, ధర్మస్థల మధ్యలో ఈ ప్రాంతాలు కనిపిస్తాయి. అది కూడా కోనేరుకు దగ్గరలోనే ఉండటంతో 100 మందిని చంపి అక్కడే పాతి పెట్టారని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో గోప్యత కోసం కొన్ని పాయింట్లను గ్రీన్ మ్యాట్తో కప్పేశారు. అయితే సిట్ అధికారులు కాస్త కటువుగా వ్యవహరిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇచ్చిన ఫిర్యాదులను వాపస్ తీసుకోవాలని సిట్ సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ దయామా ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 1న సిట్ అధికారి ఒక మహిళను బెదిరించినట్లుగా ఈమెయిల్ ఫిర్యాదు అందిందని అధికార వర్గాలు ధృవీకరించాయి. ఒక మహిళా న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే ఆ అధికారిని సిట్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ మిస్టరీ మరణాల వెనుక ఎవరున్నారు? అసలు సూత్రధారులు ఎవరు? దేశం మొత్తానికి తెలిసి రోజూ 50,000 నుంచి 1,00,000 మంది వెళ్లే ఆ ఆలయ నిర్వహణకు, హత్యలకు ఏమైనా సంబంధం ఉందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రిటైర్డ్ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు చాలా సీరియస్ గా ఉన్నాయి. తాను విధుల్లో ఉండగా కొన్నిసార్లు మృతదేహాలపై డీజిల్ పోసి ఎటువంటి ఆధారాలు మిగలకుండా కాల్చేయాలని ఆదేశాలు వచ్చేవని ఫిర్యాదుదారుడు చెప్పాడు. వందలాది మృతదేహాలను ఆధారాలు లేకుండా చేశానన్నాడు. అప్పట్లో ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కుటుంబంతో కలిసి మరో ప్రాంతానికి వెళ్లిపోయేంతగా తను ప్రవర్తించానని అంగీకరించాడు. 2010లో స్కూల్ డ్రెస్లో ఉన్న బాలిక శవాన్ని మరోచోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఈ వ్యవహారంలో ధర్మస్థల మంజునాథస్వామి ఆలయ అధికారులున్నారని అతనే చెబుతున్నాడు. అతను కేవలం పారిశుద్ధ్య కార్మికుడు. అతనిపై చాలా మంది సూపర్వైజర్లుంటారు. వాళ్లకు తెలియకుండా అతనికి మాత్రమే మృతదేహాలను ఖననం చేసే పని ఎందుకు అప్పగించారన్నది ఇప్పుడు మౌలికంగా ఎదురవుతున్న ప్రశ్న.
ఆలయ నిర్వాహక వర్గంలో ఎవరైనా ఆ పని చేశారా, వేరే అధికారులు ఎవరైనా చేయమని చెప్పారా అన్నది తెలిస్తేనే హత్యల వెనుక చిక్కుముడి వీడే అవకాశాలున్నాయి. తన కుటుంబానికి పూర్తి భద్రతనిస్తే తనతో ఆ పని చేయించిన వారందరి పేర్లను బయట పెడతానని సదరు కార్మికుడు చెబుతున్నాడు. ఒక్కొక్కరి పాత్రను బహిర్గతం చేస్తానంటున్నాడు. ఫిర్యాదుదారుడు చెప్పిన దాంట్లో నిజమెంతో తెలియాలంటే భారీ స్థాయిలో అస్థిపంజరాలు దొరకాలి. అతనికి పూర్తి భద్రత కల్పించి అతను పేర్లు వెల్లడించిన వారందరినీ పిలిపించి ప్రశ్నించారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు అందించిన సమాచారంలో విశ్వసనీయతను బేరీజు వేసుకోవాలి. సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆయన చెప్పిందే నిజమైతే మాత్రం ఇంతకాలం జరుగుతున్న నేరాలను ఎందుకు అరికట్టలేకపోయారన్నది కూడా పెద్ద ప్రశ్న అవుతుంది. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు, కీలక వ్యక్తులు, పోలీసుల నోళ్లు ఎవరు మోయించారు, ఇంతకాలం ఎలా మేనేజ్ చేశారు, ఇవే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు.